తెలంగాణ మధ్యతరగతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అనేక అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ కేబినెట్. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. ఇక ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందించబోతున్నారు. ధరణి పేరుని మార్చారు. ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందించబోతున్నారు. జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనంపై సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్లు కేటాయించారు. వైనాడ్ బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపారు. అలాగే క్రీడాకారులు నిఖత్ జరీన్, సిరాజ్ కు గ్రూప్ 1 హోదాలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబోతున్నట్టు కేబినెట్ డిసైడ్ అయింది. గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.